హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. అయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యలో ఏం జరుగుతుంది అనేసి మీ అందరికీ బాగా తెలుసు అనమాట. అయితే ఇరాన్కి సంబంధించినటువంటి జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహసేన్ రెజాయ్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఒకవేళ ఇజ్రాయెల్ అనేది ఇరాన్ పై అణు ఆయుధ దాడి చేస్తే పాకిస్తాన్ దేశం అనేది ఇజ్రాయెల్ పై తన అణు ఆయుధాలను వాడుతుంది. ఈ విషయం అనేది పాకిస్తాన్ మాకు స్వయంగా హామీ ఇచ్చింది అని ఆయన పేర్కొన్నాడు అనమాట. అయితే పాకిస్తాన్ తరపు నుంచి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అనే అతను దీన్ని తోసిపుచ్చాడనమాట. మేము ఇరాన్కి ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఇదంతా ఉట్టిదే అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. అయితే కొద్దిసేపు మనము వారిచ్చిన ప్రకటనలు వీరిచ్చిన ప్రకటనలు అనేసి పక్కన పెడితే, యాజ్ ఏ కామన్ పీపుల్గా అంటే ఒక భారతీయులుగా మనము ఈ జియోపాలిటికల్గా అంటే మన భారతదేశం అవతల ఏం జరుగుతుంది అనేసి దాని నిజాలు ఏంటి అనేది మన భారతీయ కోణంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాకిస్తాన్ అనేది ఒక సీరియస్ దేశం కాదు. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా అన్నమాట. అయితే ఈ అన్ని దేశాలు అనేటివి ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇరాన్ మీద, వీటి అన్నిటి పాత్రలు అనేటివి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. అసలు ఇందులో ఫస్ట్ కామెడీ విషయం ఏంటంటే, పాకిస్తాన్ అనేది సున్నీ మెజారిటీ ముస్లింలు ఉన్నటువంటి దేశము, ఇరాన్ అనేది షియా ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి దేశము. అయితే ఈ ఇజ్రాయెల్ అనేది ఈ ఇరాన్ పై దాడులు చేయనంత వరకు కూడా ఈ ఇరాన్కి మరియు పాకిస్తాన్కి శత్రుత్వం ఉండనే ఉంటుంది. అసలు ఈ ఓవైసీ దేశాలు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్, ఇందులో ఉండటానికి 56 దేశాలు ఉన్నాయి. కానీ ఈ 56 దేశాలకు నాయకత్వంగా ఉండేది ఫస్ట్ మెయిన్ వచ్చేసి సౌదీ అరేబియా, తర్వాత యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో ఈ రెండు సున్నీ మెజారిటీ దేశాలు. అయితే ఈ ఇరాన్ మరియు టర్కీ మరియు పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి అంతర్గత యుద్ధం అంటే ఈ ఓవైసీ దేశాలలోనే ఆధిపత్య పోరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా ఆయిల్ బావులు ఉన్నాయి. టర్కీ అనేది మేము ఓటమాన్ సామ్రాజ్యానికి వారసులము, చరిత్ర చూసుకున్నాం మాదే అతిపెద్ద సామ్రాజ్యము అని చెప్పేసి వాళ్ళు చరిత్రను తీసుకొచ్చుకొని ఈ ఓఐసీని మేమే రూల్ చేయాలనే వాదన వారికి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటది అంటే, ఇక్కడున్న 56, 57 ఈ ఇస్లాం దేశాలలో కేవలం మా దగ్గర మాత్రమే అణుబాంబులు ఉన్నాయి అని చెప్పేసి, కాబట్టి మేమే సుపీరియర్ అని చెప్పేసి వీళ్ళ పాట వీళ్ళు పాడుతున్నారు అనమాట. అయితే ఇక్కడ ఈ ఆధిపత్య పోరాటాలు అనేది ఈ ఓఐసీ గ్రూపుల్లో చాలా ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ అనే దేశం అనేది ఇరాన్ పై దాడులు చేయడం స్టార్ట్ చేసిందో, ఫస్ట్ ఇరాన్కి సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళు కేవలం షియా ముస్లింలకే పిలుపునివ్వలేదు, కేవలం షియా ముస్లింల తరపు నుంచే వారు మద్దతు కోరలేదు. వాళ్ళు వెంటనే అప్పుడు రిలీజియన్ కార్డ్ అనేది తీసుకొచ్చారనమాట, ఓవరాల్ ఇస్లాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో షియా ముస్లింల మీద మెజారిటీ ఉన్నటువంటి సున్నీ ముస్లింలు ఎలాంటి అఘాయిత్యాలు ఎలాంటి పనులకు పాల్పడ్డారు అనేది ఇరాన్కి తెలుసు. అయితే సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రీజియన్ ఉంది కదా, ఈ రీజియన్లో పరిశీలిస్తే వీళ్ళంతా సున్నీలే. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి వీరు తీసుకొస్తున్న వాదన ఏంటంటే, ఒకవేళ ఇరాన్ అనేది అణు ఆయుధ శక్తి అంటే అణు అస్త్రాలు కలిగి ఉంటే మాకు కూడా అంటే సౌదీ మాకు కూడా ఖచ్చితంగా మా రక్షణ కోసం మేము అణు ఆయుధాలు తయారు చేసుకుంటాము, మాకు కూడా ఉండాలి ఆ టెక్నాలజీ అని చెప్పేసి ఈ సౌదీ మరియు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి అనేటివి ముందు నుంచి అమెరికాకు చెప్తూనే ఉన్నాయన్నమాట. సో అమెరికా అధ్యక్షుడు సమయానికి ఎవరు ఉంటారో వాళ్ళు అనమాట, ట్రంప్ కావచ్చు, ఒబామా కావచ్చు, బైడెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు వచ్చి లేదు నేను చూసుకుంటా, ఇరాన్ అనే దాన్ని న్యూక్లియర్ ఫ్రీ దేశంగా నేను చూస్తాను, మేము టెన్షన్ పడకు అని చెప్పేసి పీస్ అగ్రిమెంటు ఇవి చేసుకొని ట్రేడ్ డీల్స్, దానికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ డీల్స్ అవి చేసుకొని ఆ పర్యటన ముగించుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. అయితే ఈ సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల భయం ఏంటంటే, ఒకవేళ ఇరాన్ అనేది అణు అస్త్రాలను పొందితే ప్రమాదం కేవలం ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ యూదులకు మాత్రమే కాదు, ఫస్ట్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారో చేయరో తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళు సౌదీ అరేబియా మీద
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఖచ్చితంగా చేస్తారు, సున్నీల మీద చేస్తారన్నమాట. కొన్ని దశాబ్దాలుగా ఒక దేశం అనేది అమెరికా సైడ్ నుంచి ఎన్ని శాంక్షన్లు విధించినా కానీ కేవలం ఆయిల్ నిల్వలు ఉండటం వల్ల ఆ ఆయిల్ నిల్వలను మనలాంటి అవసరం ఉన్నటువంటి భారతదేశం కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు, అవసరం ఉన్న దేశాలు కొనుక్కొని ఆర్థికంగా మనం వారి ప్రజల కోసం ఎంత సహాయపడ్డా కానీ వారు మాత్రం ఆ డబ్బులను తీసుకెళ్లి అణ్వస్త్రాలను పొందాలి, అణ్వస్త్రాల మీద పరిశోధనలు చేయాలి అని చెప్పి దాని మీదే టయాన్ని, సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ, డబ్బుని అంతా వృధా చేసుకుంటూ వాళ్ళ వన్ సైడ్ వాళ్ళ దేశం, ఎంటైర్ దేశం యొక్క ఒకటే ఒక గోల్ అణ్వస్త్రం అని పెట్టుకొని కూర్చున్నారనమాట. ఇక్కడ ఇంకా పాకిస్తాన్ పాత్ర చూద్దాం. నేను ఈ మాట మీకు ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్క భారతీయుడు ఏ విషయంలోనైనా పాకిస్తాన్ తోటి కంపేర్ చేయటం, పాకిస్తాన్ వాళ్ళు ఏది అంటే దాన్ని తీసుకొచ్చి మన భారతదేశ పేరుని కానీ, మన భారతదేశ గౌరవాన్ని కానీ, మన భారతదేశ ఖ్యాతిని కానీ తగ్గించే విధంగా మాట్లాడటం, మన ప్రభుత్వాన్ని దూషించటం, ఇలాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఒక పక్క ఇరాన్ భద్రతా మండలికి సంబంధించినటువంటి సభ్యుడు ఇలా మాట్లాడుతుంటే, ఇంకో పక్క ఈ పాకిస్తాన్ అనేది స్వయంగా ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేస్తుంది అనమాట. అండ్ మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మనం ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ రోజు ట్రంప్ మరియు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమన్నారంటే, ఇది భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న విషయము, మాకు సంబంధం లేదు, మేము అందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అని ఫస్ట్ రోజు అన్నమాట. ఇది ఎప్పుడైతే ఈ భారతదేశం అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసినప్పుడు వెంటనే హుటాహుటిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనే అతను మోదీ గారికి ఫోన్ చేసి ఇదంతా సీజ్ ఫైర్ అని చెప్పేసి, చర్చలు అని చెప్పేసి, మేము ఆపాము అని చెప్పేసి ఆయన క్రెడిట్ తీసుకున్నాడు. అతను ఒక క్రెడిట్ జీవి. ఏం జరిగినా కానీ ప్రపంచంలో దానికి కారణం నేనే సంధి చేసిన, నేనే శాంతి చేకూర్చిన, నేనే శాంతి భద్రతలు కలిగించిన అని చెప్పేసి క్రెడిట్ తీసుకోవాలనుకునే వ్యక్తి అనమాట. సో ఇక్కడ మీరు ఆలోచిస్తే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ సింధూర్ అనేది మనం ఆపేశామో వెంటనే మీరు ఇక్కడ జరిగిన సన్నివేశాలు ఆలోచించుకోండి ఒకసారి. పాకిస్తాన్ దానికి IMF తరపు నుంచి బెయిల్అవుట్ లోన్ డబ్బులు వచ్చాయి, అమెరికా ఇప్పించింది. మరియు వరల్డ్ బ్యాంక్ నుంచి రానున్న 10 సంవత్సరాల్లో పాకిస్తాన్లో $40 బిలియన్ పెట్టుబడులు అనేవి ఇస్తాము అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది అనమాట. అయితే ఇది అమెరికా చెప్పింది. తర్వాత ఇంకో విషయం, అమెరికా ట్రంప్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి WLF వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీ అని చెప్పేసి ఇందులో ఈ కంపెనీలో 60% షేర్లు అనేవి ట్రంప్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఉందన్నమాట. వీళ్ళు ఈ WLF అనేది ఒక డిజిటల్ కరెన్సీ, అంటే ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫెయిల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ తోటి ఒప్పందాలు చేసుకొని బలూచిస్తాన్ లో ఉన్నటువంటి అక్కడ ఉండేటటువంటి రిసోర్సెస్ ని కాజేయాలని చెప్పేసి చూస్తున్నారు అన్నమాట. సో అమెరికా అనేది ఇంత పెట్టుబడులు ఇంత చేసి F-16 అనే యుద్ధ విమానాలు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇచ్చి ఇంత హెల్ప్ చేసింది అమెరికా. మరియు ఎప్పుడు పాకిస్తాన్కి డబ్బులు అవసరమైన మిడిల్ ఈస్ట్ తరపు నుంచి, అంటే మిడిల్ ఈస్ట్ దేశాలలో నుంచి పాకిస్తాన్కి సహాయం చేస్తున్నటువంటి దేశము సౌదీ అరేబియా. సో ఈ సౌదీ అరేబియాను మరియు అమెరికాను, ఈ 2 దేశాలను కాదని చెప్పేసి పాకిస్తాన్ అనేది ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుందా అంటే ఇది ఎంత పెద్ద కామెడీ చూడండి. సో ఈ విశ్లేషణ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ నా వీడియోని అలాగే నా ఛానల్ని షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.